హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటి క్యాలీఫ్లవర్ ముక్కలు కట్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది కర్రీకి అనమాట. అంటే కొంచెం మార్చి వండుదామని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది క్యాలీఫ్లవరు, టమాటా, మిల్ మేకర్స్ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది హీట్ వాటర్ అనమాట. అంటే లైట్గా పెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో మిల్ మేకర్స్ వేసేస్తున్నామంటే నానతాయి అనమాట కర్రీకి. లైట్గా కొంచెం సాల్ట్ వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కొంచెం నానిన తర్వాత కర్రీకి ఉపయోగిస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మిల్ మేకరు క్యాలీఫ్లవరు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కడిగేసి పెట్టేస్తామన్నమాట ఫ్రెండ్స్. క్యాలీఫ్లవరు ఇవి కూడా నానిపోయినాయి అనమాట. వీటిని ముక్కలుగా కట్ చేస్తాం, పెద్ద సైజు అనమాట ఫ్రెండ్స్. ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట: ఆనియన్స్, కరివేపాకు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, పసుపు అనమాట. సరిపడా ఆయిల్ పోయిస్తాం అనమాట ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేస్తున్నాం. చూడండి, అమ్మాయి వేస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అవి ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే క్యాలీఫ్లవర్, టమాటా, మిల్ మేకర్ గ్రేవీ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది టమాటాలు కూడా వేస్తారన్నమాట. పసుపు కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడిన పసుపు అనమాట, ఒక స్పూనుడు వేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇందులో టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ కూడా పసుపు వేసాం కదా. ఇప్పుడేమో మిల్ మేకర్ ముక్కలు కూడా వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాం కదా. ఇది ఈ విధంగా ఒక 5 minutes కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్, అప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కుక్ అయింది కదా మిల్ మేకర్స్ కూడా. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ కూడా సరిపడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కారం కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ అయినాక లైట్గా అంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి లాస్ట్లో. ఇదంతా కూడా ఆయిల్లో కుక్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్. ఇది దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వాటర్ కూడా సరిపడేట్టు పోతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చికెన్ దమ్ బిర్యానీ నేను, 2 అన్నయ్య, మధ్యలో అమ్మ, ముగ్గురం కలిసి చేసాం అన్నమాట ఫ్రెండ్స్. అది మొత్తం అంతా కంప్లీట్ అయితే చేసాం కానీ కొంత ఎడిటింగ్ అయితే చేయలేదన్నమాట ఫ్రెండ్స్. అది చేసిన తర్వాత కంప్లీట్గా ఫుల్ వీడియో పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, అది కూడా ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మిల్ మేకర్ క్యాలీఫ్లవర్ కర్రీ అనమాట.